ఇవి మా పెరట్లోనే పెరిగిన తాజా గోంగూర ఆకులు. ఈరోజు ఈ గోంగూరతో సంప్రదాయ రుచి ఏమాత్రం మారకుండా హై ప్రోటీన్ గోంగూర పులుసు కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మొత్తం రెసిపీలో 80 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 5గురికి సరిపోతుంది. అంటే ఒక్కొక్క సర్వింగ్లో 15 నుంచి 16 గ్రాముల ప్రోటీన్, కేవలం 190 క్యాలరీలు మాత్రమే. ముందుగా 3 కప్పుల తాజా గోంగూరను 2-3 గంటలు నానబెట్టిన 1/3 వంతు కప్పు శనగపప్పు, పసుపు, ఉప్పుతో కలిపి గోంగూర పప్పు మెత్తబడే వరకు మగ్గించండి. మరో ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరేపాకు, ఇంగువ వేసి వేయించండి. తరువాత దీనిలో 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు, అరకప్పు నానబెట్టిన వేరుశనగలు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు ఈ తాలింపుని ఉడికిన గోంగూరలో కలిపి 2-3 నిమిషాలు మళ్ళా మరిగించండి. అప్పుడు అన్ని రుచులు బాగా కలిసిపోతాయి. ఇప్పుడు నా స్పెషల్ ప్రోటీన్ అప్గ్రేడ్. 1 స్కూప్ అన్ఫ్లేవర్డ్ పీ ప్రోటీన్ని కొద్దిగా నీళ్లతో మెత్తగా పేస్ట్ లాగా కలిపి ఈ కూరలో వేసి బాగా కలియబెట్టండి. అంతే, మీ ముందుంది అదే మన సాంప్రదాయ గోంగూర పులుసు కూర. ఒక్కో సర్వింగ్లో ప్రోటీన్ ఉంది. మొత్తం రెసిపీలో 80 గ్రాముల ప్రోటీన్, ఒక్కొక్క సర్వింగ్లో 190 క్యాలరీలు మాత్రమే. మా పెరటి నుంచి మీ వంటింటి వరకు ఈ రెసిపీని సేవ్ చేసుకోండి. తప్పకుండా చేసి చూడండి. థ్యాంక్ యూ.